అందరికీ నమస్కారం. ఏపీ ప్రజలకు భారీ శుభవార్త. సీఎం సంచలన నిర్ణయం. అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నా. అయితే ఏపీలోని పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే మరో తీపి కబురు అయితే చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 2029 నాటికైతే ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రెండోసారి గృహప్రవేశాలు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం 2.50 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేశామని, రాష్ట్రంలో మొత్తం 5.50 లక్షల ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు ఇస్తామని అంటున్నారు. అంతేకాకుండా మరో 4.50 లక్షల ఇళ్లను డిసెంబర్ లోపు కట్టించి అందజేస్తామని తెలిపారు. తిరుపతి జిల్లా పుదూరులోనైతే టీట్కో ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కీలక వ్యాఖ్యలైతే చేశారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలోని లబ్ధిదారులకు ఇవ్వాల్సిన 920 కోట్ల రూపాయలను చెల్లించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని చెల్లించామని అన్నారు. అంతేకాదు గత ప్రభుత్వం టిడ్కో ఇల్లు కోసం డిపాజిట్లు చెల్లించిన వారికి తిరిగి ఇవ్వలేదని అన్నారు. మొత్తం 82,000 మంది 174 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఈ నెలలోనే ఆ బకాయిలు చెల్లిస్తున్నట్లు కూడా తెలిపారు. మరి సీఎం చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.